వెల్కమ్ టు గణపతి ఇన్స్టిట్యూట్ కాకినాడ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు వరకు ఎవరైనా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ దిస్ వీడియో క్లాస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ డైలీ కరెంట్ అఫైర్స్ ఆఫ్ August 11, 2021. Let us discuss one by one. వరల్డ్ లైన్ డే, ప్రపంచ సింహాల దినోత్సవం. ఈ ప్రపంచ సింహాల దినోత్సవాన్ని ఆగస్టు 10వ తారీఖున మనం జరుపుకుంటాం. ఆగస్టు 10గా గుర్తుపెట్టుకోవాలి. సో ఇదే ఆగస్టు 10వ తారీఖున మనం వరల్డ్ బయోఫ్యూయల్ డే కూడా మనం జరుపుకుంటాం. దాని గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. సో వరల్డ్ లైన్ డే, అదేవిధంగా వరల్డ్ బయోఫ్యూయల్ డే రెండు కూడా ఆగస్టు 10వ తారీఖుగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అయితే సింహం అనేసరికి ఒక రకంగా చెప్పాలంటే ఇట్ ఈస్ ఎ కరేజియస్ అండ్ మెజెస్టిక్ యానిమల్గా చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే దీన్ని జనరల్గా మనం ఏమంటారని అడిగేసరికి కింగ్ ఆఫ్ ది జంగిల్గా మనం పిలుస్తూ ఉంటాం. కింగ్ ఆఫ్ ది జంగిల్. సర్వసాధారణంగా చూడండి, సింహంలా బతకండ్రా అని చెప్పేసి అంటూ ఉంటాం. సింహం నడుస్తూ ఉంటే ఆటోమేటిక్గా మిగతా జంతువులన్నీ కూడా పారిపోతూ ఉంటాయి అని చెప్పుకుంటూ ఉంటాం. సో కింగ్ ఈజ్ ఆల్వేస్ ఎ కింగ్. సో కాబట్టి ఇక్కడ ఈ కింగ్ ఆఫ్ ది జంగిల్గా పిలువబడే జంతువు సింహం. అదేవిధంగా 2013 సంవత్సరం నుంచి ఈ వరల్డ్ లైన్ డేని మనం జరుపుకుంటూ ఉన్నాం. అయితే ఈ లైన్ పాపులేషన్ అనేది ప్రపంచవ్యాప్తంగా పరిశీలించినప్పుడు మనకి దాదాపుగా 20,000 వరకు సింహాలు అనేవి ఉన్నాయి. అయితే ఎక్కువ సింహాలు కలిగినటువంటి దేశం మనకి టాంజానియా, ఆఫ్రికాలోని టాంజానియాగా గుర్తుపెట్టుకోవాలి. మరి అవుట్ సైడ్ ది ఆఫ్రికాకి వెలుపల సింహాల పాపులేషన్ అనేది కాస్త ఎక్కువగా మనం ఎక్కడ చూస్తామంటే గిర్ నేషనల్ పార్క్లో మనం చూస్తాం. ఈ గిర్ నేషనల్ పార్క్లో ముఖ్యంగా ఏషియాటిక్ లైన్, ఆసియా సింహాలకి ప్రసిద్ధి చెందినటువంటి నేషనల్ పార్క్ గిర్ నేషనల్ పార్క్. అయితే యాజ్ ఆఫ్ నో మనకి ప్రస్తుతం అయితే భారతదేశంలో 674 సింహాలు ఉన్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక సింహం ఉంది, అదే నటసింహం బాలయ్య. అయితే దీనిలో దానికి కలపొద్దు దయచేసి. సో మీకు మామూలుగా చెప్తా ఉన్నాను. సో ఇక్కడ 674 సింహాలుగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా భారతదేశం యొక్క నేషనల్ ఎంబ్లమ్గా, ఈ నేషనల్ ఎంబ్లమ్గా మనకి సార్నాథ్లోని సింహతలాటాన్ని మనం పరిశీలించవచ్చు. అయితే ఈ గిర్ నేషనల్ పార్కులో ఇటీవల కాలంలో సింహాలు మరణించడానికి కారణమైనటువంటి వైరస్ ఏదైతే ఉందో దాన్ని క్యానైన్ డిస్టెంపర్ వైరస్ అని పిలుస్తాం. క్యానైన్ డిస్టెంపర్ వైరస్. వన్స్ అగైన్ క్యానైన్ డిస్టెంపర్ వైరస్ అనేది ముఖ్యంగా గిర్ నేషనల్ పార్క్లో ఇటీవల కాలంలో ఈ ఆసియాటిక్ లైన్స్ చనిపోవడానికి కారణమైనటువంటి వైరస్గా మనం చెప్పుకోవచ్చు. అట్ ది సేమ్ టైం గుజరాత్ స్టేట్ యానిమల్గా కూడా మనకి సింహం అనేది ఉంది. గుజరాత్ స్టేట్ యానిమల్గా మనం చెప్పుకుంటాం. ఆగస్టు 10 ప్రపంచ సింహాల దినోత్సవాన్ని పిలుస్తూ ఉన్నాం. అదేవిధంగా 1972 వరకు కూడా నేషనల్ యానిమల్ ఆఫ్ ఇండియాగా ఉన్నది సింహం. ఈ సింహం యొక్క శాస్త్రీయనామం మనకి తెలిసిందే, ప్యాంథెరా లియో అని పిలుస్తాం. ప్యాంథెరా లియో అని పిలుస్తాం. ఈ సింహం యొక్క గర్భావధి కాలం అనేది 120 రోజులుగా మనం చెప్పుకోవచ్చు. సర్వసాధారణంగా 15 నుంచి 25 సంవత్సరాల వరకు వీటి యొక్క జీవితకాలం అనేది ఉంటుంది. సో 1972 తర్వాత మనకి భారతదేశానికి సింహం కాకుండా రాయల్ బెంగాల్ టైగర్ అనేది మన యొక్క జాతీయ జంతువుగా పరిగణించబడడం జరుగుతుంది. దాన్నే ప్యాంథెరా టైగ్రిస్ అని పిలుస్తాం, రాయల్ బెంగాల్ టైగర్. సో జెస్టేషన్ పీరియడ్ ఆఫ్ లైన్ ఎంత అని అడిగితే గర్భావధి కాలము 110 రోజులుగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ సింహం అనేది నేషనల్ యానిమల్ ఆఫ్ శ్రీలంక, నేషనల్ యానిమల్ ఆఫ్ నార్వే, అదేవిధంగా బెల్జియం, నెదర్లాండ్స్, అదేవిధంగా యునైటెడ్ కింగ్డమ్, ఇథియోపియా, మాసిడోనియా ఇలాంటి దేశాల యొక్క జాతీయ జంతువు సింహంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. కమింగ్ టు సెకండ్ వన్, పిఎం రిలీజ్డ్ 9th ఇన్స్టాల్మెంట్ ఆఫ్ పిఎం కిసాన్. పిఎం కిసాన్ అంటే మనకు తెలిసింది ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అని పిలుస్తాం. ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ప్రతి సంవత్సరము కూడా 6,000 రూపాయలు సో వాళ్ళకి ప్రోత్సాహంగా అందించడం కూడా మనకి తెలిసిందే. అయితే ప్రస్తుతం వ్యవసాయ శాఖ మంత్రి మనకి నరేంద్ర సింగ్ తోమర్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఈ పిఎం కిసాన్ అనేటువంటి ఈ పథకాన్ని 2019 ఫిబ్రవరి 1న ప్రారంభించడాన్ని గమనించాలి. Coming to third one, All Hindi 2021 first ever naval exercise between India and Saudi Arabia.
సో నిన్న మనం జాయేద్ తల్వార్ చెప్పుకున్నాం. జాయేద్ తల్వార్ నేవల్ ఎక్సర్సైజ్ అనేది ఇండియా మరియు యుఏఈ మధ్య. అయితే ఇక్కడ ఆల్ హిందీ 2021 అనేది ఫస్ట్ ఎవర్ నేవల్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ సౌదీ అరేబియా. ప్రస్తుత నేవీ చీఫ్ ఎవరు మనకి? కరంబీర్ సింగ్ అని పిలుస్తాం. నేవీ డే ఎప్పుడు మనకి? December 4. అదేవిధంగా ఇండియన్ నేవల్ అకాడమీ ఎక్కడ ఉంది? కోచి, ముఖ్యంగా ఎజిమాలా అనేటువంటి ప్రాంతంలో ఉంది. కోచి కేరళగా చెప్పుకుంటాం. అయితే వెన్ ఇట్ కమ్స్ టు సౌదీ అరేబియా, capital of Saudi Arabia is Riyadh, whereas Crown Prince, ఈ సౌదీ అరేబియా యొక్క యువరాజు మనకి తెలిసిందే మహమ్మద్ బిన్ సాల్మన్ అని పిలుస్తాం. మోరోవర్ సౌదీ అరేబియా విచ్ ఇస్ సెడ్ టు బి ది లార్జెస్ట్ పెట్రోలియం ఆర్ ఆయిల్ ఎక్స్పోర్టర్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే ఈ పెట్రోలియం ఎక్స్పోర్ట్లో లేకపోతే ఈ క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్ట్లో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి దేశము సౌదీ అరేబియా. Coming to fourth one, Gurkhas will not be prosecuted under Citizenship Act 1955. అస్సాం క్యాబినెట్. ఈ అస్సాం క్యాబినెట్ ఒక తీర్మానాన్ని చేసింది. 1955 సిటిజన్షిప్ యాక్ట్. ఆఫ్ కోర్స్ దీనికి అమెండ్మెంట్ జరగడం కూడా మనకి తెలిసిందే. సో ఈ యాక్ట్ ప్రకారం ఈ అస్సాంలో ఉన్నటువంటి గోర్ఖాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాసిక్యూట్ చేయడానికి అవకాశం లేదని క్యాబినెట్ తీర్మానం చేయడం జరిగింది. మరి అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ, అదేవిధంగా అస్సాం యొక్క గవర్నర్ జగదీష్ ముఖి అండ్ క్యాపిటల్ ఆఫ్ అస్సాం ఈస్ దిస్పూర్ మనకి తెలిసిందే. Coming to fifth one, India's first heart failure biobank inaugurated in Kerala. So ఈ హార్ట్ ఫెయిల్యూర్ బయోబ్యాంక్ ఏదైతే ఉందో ముఖ్యంగా ఇది హార్ట్కి సంబంధించింది. రక్త నమూనాలను సేకరించి భవిష్యత్తులో ఈ హార్ట్ డిసీజెస్ యొక్క రిస్క్ని తగ్గించడం కొరకు ఇలాంటి ఫస్ట్ ఎవర్ హార్ట్ ఫెయిల్యూర్ బయోబ్యాంక్ని కేరళలో ఇనాగ్రేట్ చేయడాన్ని గమనించాలి. సో ఇక్కడ కేరళ యొక్క ముఖ్యమంత్రి పినరయి విజయన్, అదేవిధంగా గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ అని పిలుస్తాం. ఆఫ్ కోర్స్ గాడ్స్ ఓన్ కంట్రీ కూడా కేరళ. Coming to sixth one, HCL. Hindustan Computers Limited. HCL became the fourth largest IT company by MCAP in India. ఈ MCAP అనేటువంటి సంస్థ ఈ HCL అనేది దేశంలో 4వ అతిపెద్ద ఐటీ కంపెనీగా HCLని ప్రకటించడాన్ని ఇటీవల కాలంలో మనం చూసాం. అయితే దేశంలో మనకి లార్జెస్ట్ ఐటీ కంపెనీగా పిలువబడేది TCS, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, రెండోది ఇన్ఫోసిస్, మూడోది విప్రోగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మనకి ఇంపార్టెంట్. Coming to seventh one, Nagaland won 7 Trifords One Dhan Awards 2020-21. సో ఇక్కడ బెస్ట్ సర్వే స్టేట్ కానీ, బెస్ట్ ట్రైనింగ్ కానీ, లేకపోతే బెస్ట్ సేల్స్ కానీ, బెస్ట్ ఇన్నోవేషన్, క్రియేటివిటీ, ఇలా చాలా రకాల్లో నాగాలాండ్ అనేది ఈ ట్రైఫర్డ్స్ వన్ ధన్ అవార్డ్స్ని గెలుపొందటాన్ని గమనించాలి. అయితే ట్రైఫర్డ్ అంటే నిన్న మీకు సమాచారం ట్రైఫెడ్ గురించి చెప్పడం జరిగింది. ట్రైబల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తాం. అలాగే గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి, కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి అర్జున్ ముండా. అయితే ఇక్కడ మనకి ఈ నాగాలాండ్ గవర్నర్ RN రవి, నాగాలాండ్ యొక్క ముఖ్యమంత్రి నైఫియో రియోగా గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. Coming to 8th one, RBI ropes in Olympian Neeraj Chopra for cyber frauds awareness campaign. ఆర్బీఐకి సంబంధించిన ఒక అంబాసిడర్గా వ్యవహరించడాన్ని గమనించాలి. సో 23 సంవత్సరాల కుర్రవాడు నీరజ్ చోప్రా, హీస్ ఫ్రమ్ పానిపట్, హర్యానా, మనకి తెలిసిందే. అయితే ఈ ఆగస్ట్ 7వ తారీఖున చరిత్ర సృష్టించడం కూడా మనకు తెలిసిందే, జావలిన్ త్రో. దానికి సంబంధించి తదుపరి మనం చూద్దాం. అయితే ప్రస్తుతం 25వ ఆర్బీఐ గవర్నర్గా పనిచేస్తున్న వ్యక్తి శక్తికాంత్ దాస్ మనకి తెలిసిందే. Coming to 9th one, బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్, హౌ ఇండియా అవెంజ్డ్ పుల్వామా అనేటువంటి పుస్తకాన్ని రాసింది సింపుల్గా మనన్ భట్గా గుర్తుపెట్టుకోవాలి. సో ఈ గ్రంథాన్ని రాసినటువంటి వ్యక్తి మనన్ భట్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో మీరు ఈ పుస్తకాన్ని ఆటోమేటిక్గా విజువల్గా చూస్తున్నారు కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా గ్రంథం వచ్చినట్లయితే ఒకసారి చూడడం ద్వారా కూడా మనం ఎగ్జామినేషన్లో పెట్టడానికి ఆస్కారం అనేది ఉంటుంది.
కమింగ్ టు 10th వన్, వరల్డ్ బయోఫ్యూయల్ డే. ఈ వరల్డ్ బయోఫ్యూయల్ డే జీవ ఇంధన దినోత్సవాన్ని ఆగస్టు 10వ తారీఖున జరుపుకుంటాం. మరి జీవ ఇంధనాలు అంటే మనకి రెండు రకాలు ఉన్నాయి. ఒకటి బయో ఇథనాల్, రెండోది బయో డీజిల్. బయో ఇథనాల్ అనేది ముఖ్యంగా మనకి మొక్కజొన్న, చెరుకు ఇలాంటి వాటి నుంచి లభించేది బయో ఇథనాల్ అని చెప్పేసి పిలుస్తాం. బయోడీజిల్, ఈ బయోడీజిల్ అనేది ముఖ్యంగా జట్రోఫా, అడవి ఆముదం అంటాం, పొంగామియా అంటే గానుగా అంటాం, ఇలాంటి మొక్కల నుంచి మనకి బయోడీజిల్ లభించడాన్ని గమనించాలి. అదేవిధంగా ఇక్కడ మనకి ఈ వరల్డ్ బయోఫ్యూయల్ డే ఆగస్టు 10, 2021 యొక్క థీమ్ అనేది ద ప్రమోషన్ ఆఫ్ బయోఫ్యూయల్స్ ఫర్ ఏ బెటర్ ఎన్విరాన్మెంట్గా గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ డే, జాతీయ ఇంధన పొదుపు దినోత్సవాన్ని డిసెంబర్ 14వ తారీఖున జరుపుకుంటాం. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ యాజ్ ఫర్ యాజ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఆర్ కన్సర్న్డ్. కమింగ్ టు 11th వన్, మోడీ లాంచెస్ ఉజ్వల 2.0 స్కీమ్. ఉత్తరప్రదేశ్లో ఈ స్కీమ్ని ప్రారంభించడం జరిగింది. న్యూఢిల్లీలో వర్చువల్గా ఈయన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. సో ఉత్తరప్రదేశ్లో కూడా రాబోయే రోజుల్లో ఎన్నికలు అనేవి జరుగుతూ ఉన్నాయి. అక్కడ చాలా రకాలైనటువంటి ఇటీవల కాలంలో ఓబీసీ అమెండ్మెంట్ బిల్ తీసుకురావడం, సో ఈ రకరకాలైనటువంటి ప్రయత్నాలన్నీ చేయడం జరుగుతూ ఉంది. ఉత్తరప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మనకు తెలిసింది. ఉత్తరప్రదేశ్ యొక్క గవర్నర్గా ఆనందీబెన్ పటేల్ వ్యవహరిస్తూ ఉన్నారు. మరి మధ్యప్రదేశ్ గవర్నర్ ఎవరో మీరు కామెంట్ రూపంలో తెలియచేయగలరని కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇది వరకు మధ్యప్రదేశ్ కూడా ఆనందీబెన్ పటేల్ ఉన్నారు. ఇటీవల కాలంలో ఒక కొత్త వ్యక్తి మధ్యప్రదేశ్కి గవర్నర్గా రావడం అనేది గమనించాలి. మరి ఈ ఉజ్వల 2.0 స్కీమ్ అనేది ముఖ్యంగా దేనికి సంబంధించిందంటే ఈ డిస్ట్రిబ్యూటింగ్ ఎల్పిజి కనెక్షన్స్, ఈ ఎల్పిజి కనెక్షన్స్ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ కనెక్షన్స్కి సంబంధించినటువంటి పథకం ఉజ్వల. నేషనల్ జావలిన్ డే, అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా recently announced August 7th will be celebrated as a National Javelin Day. ఎందుకంటే ఈ జావలిన్ త్రోలో 87.58 మీటర్లు గరిష్టంగా ఈ జావలిన్ త్రోలో రికార్డుని నమోదు చేసినటువంటి వ్యక్తి నీరజ్ చోప్రా ఈజ్ ఫ్రమ్ హర్యానా, పానీపట్. 23 సంవత్సరాల కుర్రవాడు. అభినవ బింద్రా తర్వాత వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పథకాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ఈ టోక్యో ఒలింపిక్స్లో ఏకైక స్వర్ణ పథకాన్ని తీసుకొచ్చినటువంటి భారతదేశం గర్వించదగ్గ పండు కాదు, భారతదేశం గర్వించదగ్గ ఒక గొప్ప క్రీడాకారుడు. ఈ ఇటీవల కాలంలో మనకి వినిపిస్తున్నటువంటి పదం నీరజ్ చోప్రా. సో కాబట్టి నేషనల్ జావలిన్ డే అనేది ఆగస్ట్ 7వ తారీఖుగా మనం గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అప్కమింగ్ ఎగ్జామినేషన్స్. క్విజ్ ఆగస్టు 11, 2021 సంబంధించిన క్విజ్కి సంబంధించి మీరు కామెంట్ రూపంలో తప్పనిసరిగా తెలియచేయండి. కొంతమంది ఆసక్తి గల విద్యార్థులు వీడియోని చూసి వదిలేయకుండా, సో మీకు టైపింగ్ కన్నా లేకపోతే సమాచార సేకరణ కన్నా మీకు బాగా ఉపయోగపడుతుంది గూగుల్ సెర్చ్ చేసినా. సో గూగుల్ అన్న సెర్చ్ చేయండి, లేకపోతే గణపతి సార్ని అన్న సెర్చ్ చేయండి. ఆటోమేటిక్గా మీకు ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఈజీగా యాక్సెస్ అవుతుంది. గవర్నర్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ ఎవరు, గవర్నర్ ఆఫ్ మిజోరం ఎవరు, గవర్నర్ ఆఫ్ సిక్కిం ఎవరు, గవర్నర్ ఆఫ్ మేఘాలయ, గవర్నర్ ఆఫ్ మణిపూర్, ఇవన్నీ కూడా మనకి ఈశాన్య రాష్ట్రాలకి సంబంధించినటువంటి గవర్నర్స్ గురించి అడగడం జరిగింది. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ విధమైనటువంటి ట్రెండే ఉంటుంది. ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి గవర్నర్ల గురించి చాలా సందర్భాల్లో సబ్ ఇన్స్పెక్టర్స్, కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో అడగడం జరిగింది. సో అందువల్ల గణపతి ఇన్స్టిట్యూట్కి సంబంధించినంత వరకు రాబోయే ఎగ్జామ్స్లో ఎటువంటి ప్రశ్నలు అడుగుతారో కూడా ముందే ఊహించి ఆ పిల్లలకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం ద్వారా సో 2012 నాకు బాగా తెలిసినంత వరకు కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో 200 మార్కులకు గాను నేరుగా 130 ప్రశ్నలు, కేవలం 10 మోడల్ పేపర్స్లో 130 ప్రశ్నలు రావడంతో ఆ సంవత్సరం దాదాపుగా 2600 మంది కానిస్టేబుల్స్ గణపతి ఇన్స్టిట్యూట్ నుంచి సెలెక్ట్ అవ్వడం అనేది ఇప్పటికీ కూడా నేను మర్చిపోలేను. జావలిన్ త్రోలో నీరజ్ చోప్రా రికార్డు సృష్టించారు. అలాగే మనం కూడా 2012 చాలా ఎక్కువ మోతాదులో మనకి ఎక్కువ సంఖ్యలో కానిస్టేబుల్ పోస్ట్ అప్పుడు తీయడం ద్వారా ఆ 2012లో ఇప్పటికీ నాకు బాగా గుర్తు, కేవలం 10 మోడల్ ఎగ్జామినేషన్స్ యందు నేరుగా ప్రశ్నలు అనేవి 130 ప్రశ్నలు నేరుగా రావడం అనేది జరిగింది, ఇంక్లూడింగ్ ఇంగ్లీష్తో సహా.
సో అందువల్ల మీకు చెప్తా ఉన్న గణపతి ఇన్స్టిట్యూట్ అనేది మీకు దాదాపుగా మీకు 2.0 వర్షన్ మాదిరిగా భవిష్యత్తులో జరగబోయే ఎగ్జామినేషన్లో ఈ క్వశ్చన్స్ యొక్క ట్రెండ్ ఏ విధంగా ఉంటుందో కూడా ముందే ఊహించి అటువంటి టెస్ట్ పేపర్స్ అనేవి తయారు చేసి మీకు అందించడం అనేది జరుగుతూ ఉంది. ఎనీహో ఎప్పుడు కూడా మీ విజయాన్ని కోరుకుని మీ అన్నయ్య గణపతి సార్ ఫ్రమ్ గణపతి ఇన్స్టిట్యూట్ కాకినాడ, ఆంధ్రప్రదేశ్. మీట్ యు టుమారో with more current affairs and general studies classes. All the best.